బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డుని బిగ్ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు తిరువూరు నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ని మీ ముందు ఉంచుతాను. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరులో టీడీపీ నుంచి గత ఎన్నికల్లో కొలికపూడి శ్రీనివాసరావు బరిలోకి ఉన్నారు. వైసీపీ నుంచి నల్లగట్ల స్వామిదాస్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కొలికపూడి నల్లగట్ల స్వామిదాస్పై 21,874 ఓట్ల మెజార్టీతో విజయాన్ని ఆయన ఖాతాలో వేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత తిరువూరు సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో తిరువూరు నియోజకవర్గ ప్రజలకు కొలికపూడి ఇచ్చిన హామీలేంటో మీకు చూపిస్తాను. సెగ్మెంట్లో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తాను అని చెప్పారు. అలాగే వెనుగడప కట్టలేరు బ్రిడ్జ్ నిర్మిస్తాను అని అన్నారు. పిట్లవారిగూడెం ఎత్తిపోతల పథకాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పారు. ఇక చింతలపూడి లెఫ్ట్ ఇరిగేషన్ పనులకు హామీ ఇచ్చారు. అలాగే ఫ్లోరైడ్ సమస్యకు పూర్తిగా చెక్ పెడతాను అని అన్నారు. ఏ కొండూరులో కిడ్నీ బాధితుల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. వర్షాకాలంలో వినగడ తోటముల కట్లేరు వంతెన ముంపుకు గురవుతుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే ఏ కొండూరులో తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఉన్నాయి. నీటి వనరుల్లో హై ఫ్లోరైడ్ కలుషితాలతో కారణంగా ఈ సమస్యలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అలాగే గ్రామాలకు లింక్ రోడ్లు, హైవే లింక్ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. మరోవైపు చాలా గ్రామాల్లో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. రోడ్లపై మురుగునీరు ఎక్కువగా ప్రవహిస్తుంది. దీంతో దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. దోమల కారణంగా అనేక రోగాలు వస్తూ ఉన్నాయని జనం అనుకుంటూ ఉన్నారు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. పాజిటివ్గా ఉన్న అంశాలు 0. నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు పాజిటివ్గా ఏం కనిపించట్లేదు, కానీ నెగిటివ్గా కొన్ని అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి నెగిటివ్గా ఉన్న అంశాలు. ఎంపీతో ఎమ్మెల్యే కొలికపూడికి వివాదం నడుస్తుంది. పార్టీ నేతలు దూరం అవుతూ ఉన్నారు. అలాగే సెగ్మెంట్లో ఎమ్మెల్యే నామమాత్రంగా మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే వ్యవహార శైలిపై ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ కనబడుతుంది. సెగ్మెంట్లో ఎంపీ, టీడీపీ ఇన్ఛార్జ్ చేతుల మీదుగానే పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రజల అంచనాలను ఎమ్మెల్యే కొలికపూడి అందుకోలేకపోతున్నారు అనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. గ్రౌండ్లో ఎమ్మెల్యే తక్కువగా ఉంటున్నారనే జనం అనుకుంటూ ఉన్నారు. వారంలో 4 రోజులు మాత్రమే జనానికి అందుబాటులో ఉంటున్నారు అనే మాటలు వినబడుతున్నాయి. ఎమ్మెల్యే చుట్టూ చాలా నెగిటివిటీ పెరుగుతుంది. పార్టీ క్యాడర్లో తీవ్రమైన అసంతృప్తి కనిపిస్తుంది. పార్టీ హైకమాండ్ కూటమి దృష్టిలో నెగిటివ్ ఇంపాక్ట్ కొలికపూడిపై ఉంది. అలాగే కూటమి పార్టీ నేతలను దూరం పెడుతూ ఉన్నారు అనే మాటలు కూడా వినబడుతున్నాయి. వాళ్లతో విభేదాలు ఎక్కువగా ఉన్నాయని జనం అనుకుంటూ ఉన్నారు. ఇక చెలరేగుతున్న మట్టి, ఇసుక, బెల్ షాప్ మాఫియాను ఎమ్మెల్యే అరికట్టలేకపోతున్నారు అని జనం అనుకుంటున్నారు. ఈ మాఫియాలకు చెక్ పెట్టకపోవడం పెద్ద మైనస్ పాయింట్గా కనిపిస్తుంది. ఇవి ప్రధానంగా నెగిటివ్గా ఉన్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 5.3% మంది అంటున్నారు. బాగుంది అని 10.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 39.5% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 28.9% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 15.8% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 44% మంది ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 56% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకి ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 13.2% మంది అంటున్నారు. బాగుంది అని 28.9% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 42.1% మంది అంటున్నారు. బాగాలేదు అని 10.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 5.3% మంది అంటున్నారు. అంటే దగ్గరగా 15% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 85% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 10.5% మంది జనం అన్నారు. బాగుంది అని 23.7% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 52.6% మంది జనం అంటూ ఉంటే, బాగాలేదు అని 7.9% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 5.3% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 13% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 87% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకి ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 7.9% మంది అంటున్నారు. బాగుంది అని 13.2% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 50% మంది జనం అంటూ ఉంటే, బాగాలేదు అని 21.1% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 7.8% మంది జనం చెప్తున్నారు.
ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 2.6% మంది అంటున్నారు. బాగుంది అని 15.8% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 63.2% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని 10.5% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 7.9% మంది జనం చెప్తున్నారు. మంత్రి నారా లోకేష్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 7.9% మంది జనం చెప్పారు. బాగుంది అని 18.4% మంది అన్నారు. పర్వాలేదు అని 55.3% మంది చెప్పారు. బాగాలేదు అని 10.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 7.9% మంది జనం అంటున్నారు. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారని అడిగితే పూర్తవుతాయి అని 28.9% మంది అన్నారు. కావు అని 26.3% మంది జనం చెప్పారు. కావచ్చు అని 39.5% మంది అన్నారు. తెలియదు అని 5.3% మంది జనం చెప్పారు. అలాగే అమరావతి కోసం అదనపు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందా అని అడిగితే చెయ్యాలి అని 13.2% మంది అంటున్నారు. వద్దు అని 52.6% మంది చెప్తున్నారు. చేస్తే బాగుంటుందని 23.7% మంది అంటుంటే తెలియదు అని 10.5% మంది జనం చెప్తున్నారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ ఈ టర్మ్లో పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తవుతుందని 7.9% మంది జనం చెప్తుంటే కాదు అని 31.6% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 39.5% మంది జనం చెప్తుంటే తెలియదు అని 21% మంది జనం అంటున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి అని అడిగితే పెరిగాయి అని 7.9% మంది అంటున్నారు. పెరగలేదు అని 21.1% మంది జనం అంటున్నారు. పెరిగి ఉండొచ్చు అని 47.4% మంది జనం చెప్తుంటే తెలియదు అని 23.6% మంది జనం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగితే వస్తుందని 18.4% మంది చెప్తున్నారు. రాదు అని 26.3% మంది అంటున్నారు. రావచ్చు అని 42.7% మంది అంటున్నారు. తెలియదు అని 12.6% మంది జనం చెప్తున్నారు. అలాగే చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 13.2% మంది అంటున్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 26.3% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 60.5% మంది జనం అంటున్నారు. ఇవి తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.